సోషల్ మీడియాలో కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి లీక్ అయింది. సోషల్ మీడియా కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది. కేవలం పోలీసుల వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనిపిస్తోంది. రీసెంట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అనిల్ నాయక్ లొకేషన్ కి జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లొకేషన్ ను అక్షాంశ రేఖాంశాలతో సహా పోస్ట్ చేశారు. ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటాను గవర్నమెంట్ కి సంబంధం లేని ఒక ప్రైవేట్ పర్సన్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే అసలు ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటా అనే ఆలోచన వస్తోంది. ఒక వ్యక్తిని ట్రాక్ చేయడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ని బయటకు లీక్ చేసి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. దీంతో ప్రజలు, నెటిజన్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వంపై దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి లీక్ అయింది. సోషల్ మీడియా కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది. కేవలం పోలీసుల వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనిపిస్తోంది. రీసెంట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ అనిల్ నాయక్ లొకేషన్ కి జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లొకేషన్ ను అక్షాంశ రేఖాంశాలతో సహా పోస్ట్ చేశారు. ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటాను గవర్నమెంట్ కి సంబంధం లేని ఒక ప్రైవేట్ పర్సన్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే అసలు ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటా అనే ఆలోచన వస్తోంది. ఒక వ్యక్తిని ట్రాక్ చేయడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ని బయటకు లీక్ చేసి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. దీంతో ప్రజలు, నెటిజన్స్ అంతా కూడా కూటమి ప్రభుత్వంపై దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.